హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంగ్ విత్ గ్లాడ్సన్. ఎవడైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మోగించేయండి. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఎన్సీసీ నువ్వు జాయిన్ అవ్వాలా వద్దా? స్కూల్ లెవెల్ కానీ, ఇంటర్ లెవెల్ కానీ, లేకపోతే బీటెక్ లెవెల్ కానీ, డిగ్రీ లెవెల్ కానీ, ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఏ కాలేజ్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా మీ కాలేజ్ ఎన్సీసీ ఉంటే ఓకే. నువ్వు ఒకవేళ లాస్ట్ బెంచర్ అవుతే నువ్వు జాయిన్ అవ్వాలా అనే పాయింట్ నేను చెప్తా. ఇప్పుడు లాస్ట్ బెంచర్కే ఎందుకు చెప్తానంటే, మనం ఒక లాస్ట్ బెంచర్ కాబట్టి అందుకే మనం లాస్ట్ బెంచర్కే చెప్తాం. లాస్ట్ బెంచర్లో డల్లర్లే కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్లే కాదు, ఇంకా టాపర్లు కూడా ఉంటారులే. కానీ మేమంటే యావరేజ్ స్టూడెంట్స్ కాబట్టి. నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్ని, లాస్ట్ బెంచ్. ఈ మధ్య ఎన్సీసీ ఎగ్జామ్ రాసాం, అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఎన్సీసీ నువ్వు జాయిన్ అవ్వాలా వద్దా? జాయిన్ అవ్వాలి. ఎన్సీసీ అసలు ఏంది? నేషనల్ క్యాడెట్ కార్ప్. దీనివల్ల ఉపయోగాలు ఏంది? దీనివల్ల నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఒకవేళ నీ ఇంటర్వ్యూస్లో కానీ, ఎక్కడైనా కానీ నీకు ఒక లెవెల్ ఉంది. దీన్ని చెయ్యాలంటే అసలు ఏంది, దీంట్లో ఏమేమి ఉంటుంది అనేది మనకి ఇంగ్రీడియంట్స్ తెలియాలి. ఫస్ట్ దీంట్లో మాత్రం ఉండిద్ది క్యాంపులు అనేవి ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్ని నువ్వు కానీ చేరావంటే గడ్డం తీసేయాలి, హెయిర్ కట్టింగ్ నీట్గా చేపియాలి, చుట్టూ గుండు గుట్టించి పైన మాత్రం ఉంచాలి. ఇది మాత్రం మనం సాక్రిఫైస్ చేయాలి ఖచ్చితంగా. దాని తర్వాత ఆర్మీ వాళ్ళతో మనం 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు క్యాంపులో ఉంటాం, ఎంజాయ్ చేస్తాం, ఫుడ్ పెడతారు. అసలు ఆ ఫీలింగ్ ఉంటుంది బ్రో, వైబ్స్. ఇక్కడ కొన్ని నేను చూపిస్తా, నేను చేసినవి. ఇప్పుడు దాకా చూసారుగా మనం చేసిన ఈవెంట్లు, క్యాంపులో. క్యాంపే కాదు, మనకి డ్రిల్ ఉండిద్ది, భలే ఉండిద్ది. మార్నింగ్ లేపుతారు, ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఫిట్నెస్ మాత్రం అదిరిపోయిద్ది. ఫుడ్ మాత్రం నీకు పెడతారు, నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసావు అంత ఫుడ్ పెడతారు. ఫిజికల్ ఫిట్నెస్సే కాదు బ్రో, తర్వాత ఉండిద్ది గన్. ఎప్పుడైనా కాల్చావా? గన్ కాల్పిస్తారు, గన్ బాడీ పార్ట్స్ని చూపిస్తారు, గన్ నిప్ప తీస్తారు, బిగిస్తారు. బ్రో నువ్వు గన్ కాలుస్తావు, ఫీల్ ఉండిద్ది బ్రో. ఒక ఎన్సీసీ స్టూడెంట్ అయ్యి నువ్వు January 26th డ్రిల్ చేస్తావు, నీ కాలేజ్ మొత్తం చూస్తుండిద్ది, నీ టీచర్స్ చూస్తుంటారు, రెస్పెక్ట్ ఉండిద్ది బ్రో, ఒక లెవెల్లో ఉండిద్ది బ్రో. తర్వాత మనల్ని నార్త్కి తీసుకెళ్తారు. క్యాంప్స్ నార్త్లో ఉంటుంది, వేరే వేరే స్టేట్లో ఉండిద్ది. వేరే వేరే స్టేట్స్ వాళ్ళు వస్తారు, పంజాబ్ నుంచి వస్తారు, హర్యానా నుంచి వస్తారు. అందరం కలిసి ఒకే దగ్గర ఉంటాం. వాళ్ళ కల్చర్ మనం తెలుసుకుంటాం, మన కల్చర్ వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత మౌంటైన్స్ ఎక్కిస్తారు, మౌంటైన్స్ నైస్ ప్లేసెస్ చూపిస్తారు నార్త్లో. చూడాలి బ్రో ఎలా ఉండిద్దో, ఒక రేంజ్లో ఉండిద్ది. క్యాంప్స్ తీసి పక్కన వేస్తే తర్వాత నీ ఫిజికల్ ఫిట్నెస్, నీకు ఇలా వంగి ఇలా ఇలా నడుస్తున్నావా, బాడీ ఇలా వస్తుంది. నువ్వు కాలేజీలో ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత నువ్వు వెళ్ళి మీ కాలేజీలో ఏం కనుక్కోవాలి? ఎన్సీసీ సెలెక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? మీ కాలేజీలో ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ ఆఫీస్ అనేది ఒకటి ఉండిద్ది. ఎన్సీసీకి ఏఎన్ఓ అనే ఒక సార్ ఉంటాడు. ఆ సార్ని వెళ్ళి కలిసి, సార్ నాకు ఇలా ఎన్సీసీ అనేది ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పుడు సెలెక్షన్స్ జరుగుతాయో చెప్తే నేను అప్పుడు వచ్చి అటెండ్ అవుతాను సార్ అని.
సెలెక్షన్స్ ఏమేం చేస్తారు? నీకు హ్యాండ్స్ అనేవి ఏమాత్రం బెండ్ అనేది ఉండకూడదు. హ్యాండ్స్ ఏమాత్రం బెండ్ ఉండకూడదు. నీ కింద ఫూట్ ఉంటది చూసావా? టోటల్ ఫూట్ అనేది నేలకి టచ్ అవ్వకూడదు. కాస్త అనేది గ్యాప్ ఉండాలి. నీకు గ్యాప్ లేకపోతే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే దొరికేస్తాయి తొందరగా. నువ్వు ఆ 2 చెక్ చేసిన తర్వాత నీకు గాని కలర్ బ్లైండ్‌నెస్ ఉందంటే, స్పెక్ట్స్ ఉన్నా నాట్ ఏ ఇష్యూ. స్పెక్ట్స్ ఉన్న ఇష్యూ లేదు గానీ కలర్ బ్లైండ్‌నెస్ అంటే కలర్స్ అనేవి బ్లాక్‌ని రెడ్ అని, రెడ్‌ని బ్లాక్ అని, బ్లూని కొంతమంది కలర్ బ్లైండ్‌నెస్ అంటే మీకు ఒక ఐడియా ఉండిద్దిగా. అది ఉండకూడదు. ఇది యవ్వానం. ఇది సెలక్షన్స్‌లో ఉండిద్ది మెయిన్ ఇంపార్టెంట్‌గా, ఫర్‌మోస్ట్‌గా. బ్రో చేరండి బ్రో. ఎన్‌సీసీ చేరండి బ్రో. ఎన్‌సీసీ చేరండి. చేరితే తెలుస్తది లోపలున్న ఊపు. మంచిగా చిల్ అవుతూ, తర్వాత బ్లడ్ డొనేటింగ్ క్యాంప్స్ ఉంటాయి. తర్వాత సోషల్ సర్వీస్, స్వచ్ఛ భారత్ కలెక్టర్ ఆఫీస్‌లో లేకపోతే పోయినసారి మేమైతే ఎలక్షన్స్‌కి డ్యూటీస్ చేశాము. అంటే ఓట్స్ ఏసే దగ్గర మేము వాలంటీర్‌గా వాళ్ళందరినీ లైన్‌లో పంపించడం, వన్ బై వన్ ముసలి వాళ్ళని మనం తీసుకెళ్ళి ఏపియడం. అలాంటి వర్క్స్ ఉంటాయి. తర్వాత కలెక్టర్ ఆఫీస్‌లో ఏయైనా మీటింగ్స్ ఏయైనా జరిగినప్పుడు మనం అక్కడ వాలంటీర్స్ లాగా మనం అక్కడ సర్వ్ చేయొచ్చు. దాని తర్వాత అసలు ఈ ఎన్‌సీసీలో ఏ ఏంది? బి ఏంది? సి ఏంది? అని మీ అందరికి డౌట్ వస్తది. ఏ అంటే 8థ్ క్లాస్‌లో, 9థ్ క్లాస్‌లో చేస్తారు. వాళ్ళనేమంటారంటే జేడీ, జేడబ్ల్యూ అంటారు. జేడీ అంటే అబ్బాయిలు, జేడబ్ల్యూ అంటే అమ్మాయిలు. అర్థమైందా? దాని తర్వాత ఇంటర్‌లో మోస్ట్‌లీ ఎవరు చేయరు. చేసేవాళ్ళు కూడా ఉంటారేమో నాకు తెలీదు. తర్వాత మన ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్కో, డిగ్రీయో ఉండిద్దిగా. డిగ్రీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంటే బీ1, బీ2. బీ2లో మనకి ఎగ్జామ్ ఉండిద్ది. బీ ఎగ్జామ్. తర్వాత ఇటొచ్చి బీటెక్‌కొస్తే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో బీ1, బీ2 ఉండిద్ది. బీ2 సెకండ్ ఇయర్‌లో మనం వెళ్లి ఎగ్జామ్ రాస్తాం. దాని తర్వాత థర్డ్ ఇయర్ డిగ్రీలో బీటెక్‌లో సి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఉండిద్ది. అది ఏబీసీ సంగతి. సర్టిఫికేట్స్ ఆ టైంలో ఆ స్టేజెస్‌లో ఉంటది. ఒకవేళ నువ్వు ఫెయిల్ అవుతే మళ్ళీ సప్లీ రాసుకోవాలి. అంత సిచ్యువేషన్ తెచ్చుకోకుండా మోస్ట్‌లీ ఒక ఎగ్జామ్ ఉన్న ఒక 3 డేస్ గట్టిగా చదివితే వచ్చేస్తది. అది నేను చెప్పాల్సింది విషయం చెప్పేసా. అసలు ఎగ్జామ్ ఏముండిద్ది అనేది మీ క్వెషన్. అది అందరి క్వెషన్ గూడా. ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టికల్, థియరిటికల్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రాక్టికల్‌లో మనకి డ్రిల్ టెస్ట్ అని, ఎఫ్‌సిబిసి అని, మ్యాప్ రీడింగ్ అని ఇలా కొన్ని పార్ట్స్‌గా డివైడ్ అయ్యి ఉంటాయి. వాటికి సమ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. మీరు అవన్నీ నేర్పిస్తారు. దాని తర్వాత మీకు థియరీలో గూడా అలా కొన్ని మ్యాప్ రీడింగ్ అని, తర్వాత ఎఫ్‌సిబిసి అని అయి సమ్ ఉంటాయి. అవన్నీ మీరు నేర్చుకుంటారు. ఎగ్జామ్ గూడా కాస్త కష్టపడాలి. బి, సి 2 కష్టపడితేనే పాస్ అవ్వగలం. మన అకాడమిక్ ఇయర్ ఎలా మనం ఎఫెక్ట్ పెట్టి చదువుతామో, ఇది గూడా అంతే ఎఫెక్ట్ పెట్టి, అంతే ఇంట్రెస్ట్‌గా మనం చదివితే మనం సక్సెస్ అవుతాం. మనకొక సర్టిఫికేట్ వస్తది. ఆ సర్టిఫికేట్ చాలా, చాలా, చాలా వాల్యుబుల్. అది విషయం. ఇప్పుడు నువ్వు లాస్ట్ బెంచ్ చదివితే నేను ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే జాయిన్ అవ్వాలి బ్రో. ఏంది నీకు అర్థం కావట్లా? చాలా ఉండిద్ది. చెప్పాగా. బ్రో లాస్ట్ మీకొకటి చెప్పడం మర్చిపోయా. ఇది అబ్బాయిలకే కాదు బ్రో, అమ్మాయిలు కూడా జాయిన్ అవ్వచ్చు. ఏందిరా ఇంత ఎక్సైటింగ్‌గా చెప్తున్నావు? అది అందరికీ తెలిసిన విషయమేరా అని మీరనొచ్చు. ఏదో ఓవర్ యాక్షన్. అది విషయం. ఇదైతే మీ అందరికి తెలీదు. ఒక ఎన్‌సీసీ స్టూడెంట్‌కి అయితే తెలుస్తది. అది విషయం. జనవరి 26థ్ రిపబ్లిక్ డే ఢిల్లీలో ఆర్‌డీ డ్రిల్ ఉండిద్ది. నువ్వు డ్రిల్ గాని కోస్తా అంటే, కోస్తా అంటే ఆడికెళ్ళి కొయ్. ఎంత కోస్తావో కొయ్. బ్రో బెనిఫిట్స్ ఉంటాయి. మామూలుగా ఉండదు. ఈ మధ్య కెరియరు చాలా దారుణంగా ఉంది బ్రో. ఎటు పక్కగా నీ జాబ్స్ లేవు బ్రో. గవర్నమెంట్ జాబ్స్ కాంపిటీషను. సాఫ్ట్‌వేర్ జాబ్స్ కాంపిటీషను.
హ్మ్. బ్రో ఏంది బ్రో నీకర్థం గావట్లా? బయట పో ఫైనల్ ఇయర్ మేము పోతుంటే తెలుస్తుంది. కాలేజీలో డ్రైవులొచ్చి, రాక ఇబ్బంది తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళు క్వెషన్స్ అడుగుతారు. "రేయ్ ఏంట్రా డ్రైవులొస్తున్నాయా? ఒరేయ్ రోడ్" మళ్ళా ఇంటి పక్కన చుట్టాలు "డ్రైవులొత్తున్నాయా బ్రో ఫైనల్ ఇయర్‌గా వచ్చింటాయే కంపెనీలు" ఏస్తారు డ్రిల్ షాట్లు. మనం ఆర్‌డి డ్రిల్ గురించి చెప్పుకుందాం. 26 జనవరి మనం వెళ్ళి మన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర, అలానే మనతో పాటు మన ఎన్‌సీసీ క్యాడెట్స్ మధ్యలో, తర్వాత పెద్ద పెద్ద నేవీ, ఆర్మీ ఆఫీసర్స్ ముందు మనం డ్రిల్ చేస్తాం. ఫీలింగ్ ఎట్టుండిద్ది? ఒకసారి ఒకసారి ఓ లుక్కేయండి. ఫీల్ అవ్వండి ఒకసారి అలా. ఫ్రెండ్ ఎళ్ళాడు ఒకడు. చెప్పాడు బ్రో. నెల ముందు నుంచి ట్రైనింగ్ ఉండిద్ది బ్రో. ఉండిద్ది ఒక రేంజ్‌లో ఉండిద్ది. నువ్వు డ్రిల్‌కొస్తానంటే పోవాలి నువ్వు తొందరగా. తొందరగా పోతే మాత్రం ఉంటది. ఫస్ట్ ఇదన్నీ కావాలని నువ్వు ఫస్ట్ జాయిన్ అయిపోవాలి ఎన్‌సీసీలో. మీరు ఎన్‌సీసీలో జాయిన్ అయిపోండి ఫస్ట్. ఇదంతా మీకు చెప్పాను కాబట్టి నచ్చింటే మన ఎక్స్‌ప్లనేషన్ అతనిపిచ్చినా కాస్త అడ్జస్ట్ చేసుకొని, అంటే మనం కాస్త డిఫరెంట్‌గా ఉండాలి కాబట్టి కాస్త అతి చేస్తాం. మా ఫ్రెండ్స్ అంతా అతి అంటారు నన్ను. నేను అతి కాదు. అది మ్యాటరు. అది. సబ్స్క్రైబ్ చేసి, కాస్త లైక్ కొట్టి, షేర్ చేసి, బెల్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేసి వెళ్ళిపో. సబ్స్క్రైబ్ బ్రో. ప్లీజ్ బ్రో. ఓకే. బాయ్.